సో హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సినిమా వ్యూ. అండ్ ఈరోజు మనం చూసిన మూవీ వచ్చేసి సుందరకాండ. అండ్ ఈ మూవీ విషయానికి వచ్చేసి నాకు జస్ట్ యావరేజ్ అనిపించింది మూవీ. అండ్ ఈ మూవీతో రోహిత్ కమ్బ్యాక్ ఇచ్చాడా అంటే నేనైతే లేదని చెప్తాను. అండ్ ఇట్స్ ఎ డీసెంట్ ఫిలిం నాకైతే. అండ్ ఫ్యామిలీతో చూడొచ్చు, అండ్ ఫ్రెండ్స్తో చూడొచ్చు. అండ్ సెకండ్ హాఫ్లో కామెడీ సీన్స్ కూడా కొంచెం ఎంటర్టైనింగ్గా ఉంటాయి. బట్ ఫస్ట్ హాఫ్ అనేది కొంచెం మూవీ స్టార్ట్ అయిన 15 నిమిషాల వరకు చిరాగ్గా ఉంటుంది. అండ్ ప్రొసీడింగ్స్ ఏవి కూడా అంతగా మేనేజ్ అయినట్టు అనిపించవు ఫస్ట్ హాఫ్ అంతా. నాకు ఈ మూవీలో డిసప్పాయింట్ చేసింది ఆ ఫస్ట్ హాఫే. ఎందుకంటే ఫస్ట్ 15 నిమిషాలు అంతగా రాసుకోలేదు. అలాగే లవ్ స్టోరీ కూడా పెద్దగా సెట్ అవ్వలేదు. అండ్ కాన్సెప్ట్ అనేది చాలా బాగున్నా సరే, నావలిస్టిక్గా ఉన్నా సరే, ఫస్ట్ హాఫ్ మాత్రం పెద్దగా ప్రొసీడింగ్స్ అయితే అంతగా వెళ్ళలేదు. అండ్ ఇంటర్వెల్ ట్విస్ట్ వరకు అదేదో సోదిలానే వెళ్తూ ఉంటుంది కానీ మూవీ ఎక్కడైతే ఇంట్రెస్టింగ్గా అనిపించదు. అండ్ ఇంటర్వెల్ ట్విస్ట్ నుండి అయితే సెకండ్ హాఫ్ కొంచెం ఎమోషనల్ అండ్ కామెడీగా అయితే వెళ్తుంది. సెకండ్ హాఫ్ అయితే డీసెంట్ అనిపించింది నాకైతే. సో అంత బోరింగ్ ఫస్ట్ హాఫ్ చూసాక సెకండ్ హాఫ్ నాకు బాగా నచ్చింది. అండ్ ఆ క్లైమాక్స్ పోర్షన్ కూడా చాలా బాగుంది. సో ఈ మూవీ పర్ఫెక్ట్లీ సెకండ్ హాఫ్ కోసమే వెళ్ళొచ్చు, అంత బాగుంది సెకండ్ హాఫ్. అండ్ ఫస్ట్ హాఫ్ డొల్లా, నేను నిజంగా చెప్తున్నాను. సో థియేటర్లోంచి వెళ్ళిపోవాలనిపిస్తుంది ఆ ఫస్ట్ హాఫ్లో చూపించే సోదికి అండ్ ఆ లవ్ స్టోరీకి. ఆ లవ్ ట్రాక్ నన్న చేంజ్ చేసుకుంటే బాగుండేది అనిపించింది మూవీ చూసినంతసేపు. అండ్ ఈ మూవీలో ఇంకా మైనస్ పాయింట్స్ అయితే ఏమీ లేవన్నమాట. పాటలు బాగుంటాయి, అండ్ ప్లేస్మెంట్ కూడా బాగుంటుంది, అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంటుంది, ప్రొడక్షన్ క్వాలిటీ, సినిమాటోగ్రఫీ అండ్ డైరెక్షన్, డైలాగ్స్ కూడా చాలా బాగుంటాయి. అండ్ నాలెస్టిక్గా ఉంటాయి డైలాగ్స్ అన్నీ. సింపుల్గా 8 వసంతాలు మూవీలో డైలాగులు ఉంటాయి కదా, సో అంత లెంతీగా కాకపోయినా కొంచెం నీట్గా అలాగే ఉంటాయి. సో లెంత్ అంత ఉండవు. అండ్ డైలాగ్స్ కూడా ఎమోషనల్గా ఉంటాయి. అండ్ సెకండ్ హాఫ్ అయితే కొంచెం బాగుంది ఇంకా. సో ఇది ఒక మంచి పర్ఫెక్ట్ వాచ్ మూవీ. వినాయక చవితి కనుక మీ ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో వెళ్ళాలనుకుంటే సో వర్త్ వాచబుల్ అని చెప్తాను నేనైతే. సో ఒక్కసారి వెళ్ళి మూవీ చూడండి. అండ్ అలాగే నేను ఈ మూవీకి ఎంత రేటింగ్ ఇస్తానంటే 5కి 3.3 ఇస్తాను రేటింగు. సో మీరు ఒకవేళ మూవీ చూసి ఎంత రేటింగ్ ఇస్తారో కామెంట్ చేసి చెప్పండి. అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఈ వీడియోని. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. టాటా, బాయ్ బాయ్, సీ యూ.